టు జీవీ న్యూస్. డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మాదక ద్రవ్యాల నిరోధానికి శాఖల సమన్వయం అవసరం. అడిషనల్ కలెక్టర్ పాండు, అడిషనల్ ఎస్పీ రఘునందన్ రావు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా పటిష్టమైన చర్యలు చేపట్టి సంగారెడ్డి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ పాండు తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అడిషనల్ ఎస్పీ రఘునందన్ రావు, అడిషనల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లతో కలిసి నార్కోటిక్స్ కోఆర్డినేషన్ అంకాడ్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ పాండు మాట్లాడుతూ, యువత మాదక ద్రవ్యాలు రవాణా చేసిన, వినియోగించిన ఎన్డీపీఎస్ చట్ట ప్రకారం కఠిన చర్యలు విధించబడతాయన్నారు. డ్రగ్స్ నియంత్రణకు జిల్లాలోని అన్ని కళాశాలల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మాదక ద్రవ్యాల అలవాటుకి ఎవరూ బానిసలు కావద్దని, ఎక్కడైనా డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. అర్బన్ రూరల్ అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలు, భవిష్యత్తులో ఎదురే సమస్యలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు, బస్టాండ్లు డ్రగ్స్ వినియోగానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో డ్రగ్స్, గుడుంబ తదితర మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. కళాశాలలో ఏర్పాటు చేసిన డ్రగ్స్ నిరోధక కమిటీలు చురుకుగా పనిచేయాలన్నారు. అడిషనల్ ఎస్పీ రఘునందన్ రావు మాట్లాడుతూ, ముఖ్యంగా విద్యా సంస్థలో సూక్ష్మ నిఘాతో పటిష్ట చర్యలు తీసుకుని విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా చూడాలని తెలిపారు. గంజాయి సాగు చేస్తున్న వారిని గుర్తించి తక్షణమే చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డ్రగ్స్ నిరోధానికి వివిధ కళాశాలలో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గీత యూనివర్సిటీ, మహేశ్వర మెడికల్ కళాశాల, ఎంఎన్ఆర్ విద్యా సంస్థలు, వోక్సిన్ యూనివర్సిటీ ప్రతినిధులు, డిడబ్ల్యూఓ, డిసిహెచ్ఎస్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ, ఆర్టీసీ, వ్యవసాయ విద్యాశాఖ అధికారులు, ఆటో యూనియన్ ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు జేఎన్టీ కంపల్సరీ కాల్ చేయాలి. జేఎన్టీ నుంచి కంపల్సరీ వైస్ ప్రిన్సిపాల్ మంచి వాళ్ళు ఏదైనా క్యాడర్ వాళ్ళని పంపమని చెప్పండి. ఎందుకంటే అక్కడ సిఐ గారు, ఎస్ఐ గారు రెవెన్యూ తోటి మొత్తం సర్చ్ చేస్తే ఆ ముందు కాలేజ్ ముందు ఉన్న హోటల్లో కూడా చాక్లెట్లు ఇవన్నీ దొరికినాయి. 2 years బ్యాక్ అవన్నీ సీజ్ చేయడం జరిగింది ఎలక్షన్ కన్నా ముందు. అలాంటివి మనకు జేఎన్టీయూ కొంచెం పెద్ద పెద్ద కాలేజీ ముందు ఇలాంటివి ఉంటాయి. కంపల్సరీ వాళ్ళక్కడ అక్కడ కమిటీ ఉంది. మీరు చెప్పినట్టు, మీ కాలేజీలో చెప్పినట్టు వాళ్ళ కూడా ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ యాక్టివ్లో ఉందా లేదా అనేది మనము తెలుసుకోవాలి. నేను కూడా వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్తాను. నిర్మూలించాలని దానిపైన పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ వాటిపైన ఒక కమిటీ చేయడం, తర్వాత అలాంటి విషయాలు వస్తే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడము. తర్వాత ఇప్పుడు సార్ అడిషనల్ ఎస్పీ గారు చెప్పినట్టు 10 years శిక్ష చేయడం, ఇలాంటివి బయట పబ్లిక్ లో వస్తే ఏంటంటే దీని మీద అంత గవర్నమెంట్ అంత ఈజీగా ఏం లేదు. కంపల్సరీ అటాక్ చేస్తుంది, యాక్షన్ తీసుకుంటుంది, జైలుకి పంపిస్తుంది. 10 years 20 years ఇలాంటివి మనం చేయవద్దని చెప్పేసి ఒక మెసేజ్ పబ్లిక్ లో పోవాలి. ఇలాంటి మీటింగ్ కూడా మనకు ప్రతి మంత్ వచ్చినప్పుడు ఏంటంటే కంపల్సరీ ఈ మీటింగ్ లో జరిగిన యాక్షన్ టేకన్ రిపోర్ట్ నెక్స్ట్ మీటింగ్ లో కంపల్సరీ మనం దానికి ఒక ఫలితం అనేది ఉంటేనే మనము సక్సెస్ అవుతాము.